దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క 2024 సంవత్సరం ఈ 4వ నెల ఈ యొక్క 3వ దినాన దేవుడు మనల్ని ప్రేమించి సజీవ లెక్కలు కాచి కాపాడినందుకు యేసుక్రీస్తు వారి వందనాలు. మరి ఈ యొక్క సువార్త సభలో మరి ది 11 యాక్షన్ ఫెలోషిప్ సహవాసం ద్వారా మరి దేవుడు కృపను బట్టి ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి సహవాసంకి మరి ఇక సేవకులకి మరి కూడొచ్చిన మీ అందరికీ మరి ఆర్కెస్ట్రాలకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మాది గుడివాడ. నేను అన్ని కుటుంబాల్లో కోమట్ల కుటుంబంలో పుట్టాను. మేము 4 అన్నదమ్ములం. అయితే నా యొక్క బాల్యకాలం నుండి కూడా మరి విగ్రహారాధన ఎంతో నిష్టగా మరి ప్రతి ఉదయం ప్రత్యేక దేవుని దండం పెట్టుకుంటూ ఉండేవాడిని. అలాగూ ఎంతో నిష్టగా ఏదైనా అంటుకుంటే మళ్ళీ స్నానం చేసి మళ్ళా పూజ చేసేవాడిని. అంత నిష్టగా మరి పూజలు చేస్తూ ఉండేవాడిని. ఇక నేను పూజించనంటే దేవుడు అంటూ ఏ దేవుడు లేడు. అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాను. కొన్ని తీర్థయాత్రలు కూడా చేశాను. 2 సంవత్సరాలు అయితే మరి సంవత్సరం 10,000 రూపాయలు ఖర్చు పెట్టి షిరిడీ కూడా వెళ్ళాను. మరి 2 సంవత్సరాలు అన్నమారు వెళ్ళి నోసి వచ్చాం. మరి మనశ్శాంతి లేనప్పుడు మరి అక్క పుట్ట దగ్గరికి వెళ్ళి శకునం అడిగేవాడిని. మరలా తర్వాత చిలక జ్యోతిక్షం దగ్గరికి వెళ్ళేవాడిని. అలాగూ చేస్తూ ఉండేవాడిని. తర్వాత నా యొక్క యమన కాలం వచ్చిన తర్వాత మరి లోకంలోనే తిరుగుతూ ఉండేవాడిని. మరి సినిమా అంటే బాగా పిచ్చి అన్నమాట. రాత్రి అయ్యగా చెప్పారు కదా, నేను 32 సార్లు చూశానని. నేను 12 సార్లు చూసా. ఒక్క సినిమానే 12 సార్లు చూశాను అన్నమాట. అలా సినిమా అంటే మారనిచ్చేవాడిని కాదు. ఒక్కరోజునే 5 సినిమాలు చూసా ఒక్కరోజునే. అంటే భోజనం అనేది ఇక లేదు. ఎందుకంటే సినిమా ఉంటే చాలు, అదే ఆకలి తీరిపోద్దని వచ్చిన సినిమా రిలీజ్ సినిమా వల్ల మరి విజయవాడ వెళ్ళి వచ్చేవాడిని. ఇక డబ్బులు అనేది ఇక పని లేదు. ఎక్కడుంటే అక్కడ దొంగతనం చేయడం, వెళ్ళిపోవడం, లేదా మా నాన్నగారి జేబులో డబ్బులు దొంగతనం చేసి వెళ్ళిపోయేవాడిని. అలాగూ చేస్తూ ఉండేవాడిని. తర్వాత మరి సీరియళ్ళు అలవాటు. రోజుకి 2 పెట్టెలు సీరియళ్ళు తాగుతూ ఉండేవాడిని. ఎప్పుడు జేబులో సీరియల్ పెట్టి ఎగ్గిపెట్టి ఉండాలన్నమాట. అలాగా ఇక ఆపే పని లేదు. ఇక మొదలు పెడితే ఇక రోజు 2 పెట్టెలు అలా తాగుతూ ఉండేవాడిని. మరి తర్వాత దొంగతనం చేయటం, మరి వ్యభిచారం చేయటం, అబద్ధం ఆడటం, మోసం చేయటం, అలాగూ తిరుగుతూ ఉండేవాడిని. తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత మరి కొట్లో గుమస్తాగా ఉండేవాడిని. అలాగూ మా మేనమామ గారు ఒక కొట్లో పెడితే ఆ కొట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బులు దొంగతనం చేశా. తర్వాత మళ్ళా చిన్నతనంలోనే మా మేనమామ గారి ఇంట్లో పిన్నీసులు దొంగతనం చేశా. తర్వాత గుడివాడలోనే చాలా కొట్లు పనిచేశాను, కానీ 2-3 కొట్లో మటుకి పనిచేసేవాడిని, దొంగతనం చేసేవాడిని. ఒకసారి అయితే సీరియళ్ళు దిళ్ళు తీసి పక్కన సందులో పెడితే వాళ్ళు చూసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఇంకా ఏం తీసావో చెప్పని. తెలియదన్న, బెదిరేసేవాడు. తెలియదన్న. సరే మళ్ళా ఇంకో కొట్లోకి వెళ్ళా. ఆ కొట్లో 5 సంవత్సరాలు పనిచేసాం. తర్వాత ఇంకో కొట్లో అక్కడ కూడా 5 సంవత్సరాలు పనిచేసా. కొట్లో పనిచేసేవాడిని. మరి సబ్బులు, ఆయిల్ సీసాలు మరి అలా తీసుకెళ్ళేవాడిని. నాకే గుర్తుండేది కాదు. అలా తీసుకెళ్ళిపోయేవాడిని. డబ్బులు కూడా దొంగతనం చేసేవాడిని. అలా తిరుగుతూ ఉండేవాడిని. అలా చేస్తుండగా మరి తర్వాత నాకు ఒక వివాహం మా తల్లిదండ్రులు చూసి ఒక వివాహం చేశారు.
ఆ వివాహం కూడా మరి విగ్రహాన్ని వివాహం చేసుకున్నాను. ఆ వివాహం కూడా 84 సంవత్సరంలో వివాహం చేసుకున్నాం. నాకు వివాహం అయిన తర్వాత మాకు ఒక పాప పుట్టితే ఆ పాపకి పోలియో డ్రాప్స్ చేయించడానికి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన చెక్ చేయకుండా ఆ పోలియో డ్రాప్స్ వేశాడు. సరే వేసిన 2 నెలలకి ఆ అమ్మాయికి పోలియో వచ్చింది. మరి ఆ అమ్మాయికి ఎన్నో ఇంగ్లీష్ మందులు నాటు మందులు వాడాం, ఎక్కడికి వెళ్ళినా తగ్గల. ఇక సంవత్సరం వరకు అసలు నడిచేది పాక్కుంటూ ఉండేది. అలా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కుంటుతూనే ఉండేది. తర్వాత ఇక రిక్షాలో కాన్వెంట్ పంపిస్తూ ఉండేవాడిని గుడివాడలోనే. తర్వాత నాకు వివాహం అయిన తర్వాత మరి అప్పుడు కొట్లో ఉండటం మానేసి సొంతంగా వ్యాపారం చేయడం ప్రారంభించా. గుడివాడ నుండి విజయవాడ డైలీ సర్వీసు అల్లం ఎల్లిపాయలు వ్యాపారం చేసేవాడిని. రోజుకి కనీసం 15 బస్తాలు 20 బస్తాలు అలా అమ్మేవాడిని. అలా వ్యాపారం చేసేవాడిని. చక్కగా వ్యాపారం చేస్తున్నా బాగుంది. తర్వాత 1 సంవత్సరం నల్ల బట్టలు వేసుకున్నా. సరే మరి ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి కదా, మరి అక్కడికి వెళ్తే మరి అలవాట్లను పోతాయని 45 దినాలు మరి దీక్ష పాటించి మరి అక్కడికి వెళ్ళి వచ్చేవాడిని. ఈ 40 దినాలు సినిమా చూసేవాడిని కాదు, సీరియల్ తాగేవాడిని కాదు. అక్కడికి వెళ్ళి వచ్చేవాడిని మళ్ళా మామూలే. అక్కడికి వెళ్ళి రావడం అవి తీసేయడం మళ్ళీ మామూలే. అలాగూ 1 సంవత్సరం వెళ్ళొచ్చా. మళ్ళా సంవత్సరం ఏం చేశా, మళ్ళీ 40 కిలోమీటర్లు నడిచి వెళ్తే మంచిదన్నాన్ని మళ్ళీ ఇంకో సంవత్సరం వెళ్ళి వచ్చా. ఆ రోజు ఒక రాత్రి 5,000 రూపాయలు ఖర్చు పెట్టా భజనకి. ఆ రోజుల్లో 5,000 అంటే ఇప్పుడు 50,000 అన్నమాట. తర్వాత రెండు సంవత్సరాలు వెళ్ళొచ్చాను. సరే 3వ సంవత్సరం వెళ్తే బాగుంటుందని చెప్పాను నేను. మళ్ళీ 3వ సంవత్సరం సరే చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు బాగుపడుతున్నారు కదా అని మా అమ్మాయి ఇక్కడ ఆ నల్ల బట్టలు వేసి తీసుకెళ్ళాం. వెళ్ళొచ్చాం కానీ ఏమీ మార్పు లేదు. ఇక ఆఖరికి నాకు వస్తున్న డబ్బు అంతా తర్వాత వ్యాపారం చేస్తున్నాగా పేకాట అలవాటైంది. బండిలో ట్రైన్లో పేకాట ఆడటం అలవాటైంది. ఇక ఉన్న డబ్బులన్నీ ఇక తాగుడు కానీ పేకాట కానీ ఇలా అయిపోతానే. అక్కడికి ఇక ఏమైపోయింది, ఇక తినడానికి ఆహారం లేదు, మరి ఉండటానికి ఇల్లు లేదు. అప్పుడు 3 నెలలు ఇంటి బాకి డబ్బులు లేవు. మరి గుడివాడలో బంధువులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళా, ఎవరిని అడగల. అలాగే 3 లక్షలు అప్పులు అయిపోయాం. ఒక రోజున మా షడ్డు కూడా వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నారేంటనే మా భార్యని అడిగితే మరి బాబాయ్ ఇలాగ వ్యాపారం చేసి డబ్బులన్నీ పోగొట్టాడని చెప్పినప్పుడు ఆయన 3,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ 3,000 రూపాయలు డబ్బులు ఇస్తే 900 ఇంటి అద్దె కట్టేసి నేను పనిచేసిన కొట్లోనే అక్కడ 1,800 రూపాయలు సరుకులు కట్టించుకొని 150 రూపాయలు వ్యాన్ మాట్లాడుకొని ఇక వెళ్ళిపోదామని ఇక ఆలోచన చేశా. సరే నేనేం చేశా అంటే నాకు 2 స్నేహితులు ఉన్నారు. అరే మరి రాత్రికి మరి ఊరు వెళ్ళిపోతున్నారా అన్న. సరే అప్పులో ఉన్నాడు ఏం చేస్తాడు, చెప్పి వెళ్తాడా, చెప్పకుండా వెళ్ళిపోతాడు. నేను తెలియదుకోండి కనుక వాడికి చెప్పేసరికి వాడేం చేశాడు, అందరికీ చెప్పేసి డబ్బులు ఉంది వెళ్తానికి లేదు అని వ్యాన్ ఆపేశారు అక్కడ. నేను కొట్లో పనిచేసిన వాళ్ళ తమ్ముడు అన్నమాట, వాళ్ళ మరదలు నాకు ఇచ్చారు. ఈయన పెద్ద షడ్డుగుడు అన్నమాట. అప్పుడు ఆయన వచ్చి ఏంటి గొడవ అని అడిగితే ఇలా మీ తోడోడు వెళ్ళిపోతున్నాయా డబ్బులు ఇవ్వాలి మాకు అంటే అప్పుడు ఆయన మీకు ఎంత ఇవ్వాలని చెప్పని సెటిల్ చేసి ఆయనే పోతే నేను ఇస్తాలే అని చెప్పని ఆయన అడ్డం వండి పంపించాడు. సరే అక్కడ నుండి మా అత్తగారిది కొచ్చార్ల కోరుకోల దగ్గర. సరే అక్కడికి వెళ్ళినాక అరిజన్ వాళ్ళనే ఒక ఇల్లు అది తీసుకున్నాం. మా అత్తగారు ఊరైనా సరే వాళ్ళ ఇంట్లో ఉండలా, వేరే ఇల్లు అద్దె తీసుకొని అక్కడ వ్యాపారం పెట్టాం. వ్యాపారం పెట్టినాక చక్కగా రోజుకి 500, 1000, 2000 చక్కగా వ్యాపారం బాగుంది. మరి కొద్దిగా అప్పులు తీసుకుంటా ఉన్నాం. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినాకడ మరి 3 సంవత్సరాలు మరి నల్లబట్టలు వేసుకున్నాం కదా, మరి 2 సంవత్సరాలు వేసుకుని బాగుంటుంది అని చెప్పని మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ వెళ్ళా. అంటే 5 సంవత్సరాలు వెళ్తే మంచిది అని చెప్పానే. మళ్ళీ అలాగ 5 సంవత్సరాలు వెళ్ళి వచ్చాం. అలా చేసాం. కానీ తర్వాత ఇక నా భార్య నేను ప్రత్యేకంగా మళ్ళీ 10,000 ఖర్చు పెట్టి షిరిడి వెళ్ళాం.
ఇక డబ్బులు వస్తున్నాయి కదా, ఖర్చు పెట్టేస్తున్నాక. అలాగూ 7 సంవత్సరాలు మరి అక్కడికి వెళ్ళినా కూడా మరి విగ్రహాలను బాగా చేసేవాడిని. ఆ ఊర్లో వాళ్ళు ఏమన్నారంటే, మీరు క్రైస్తవులు కదా, మరి హిందువులకి ఇల్లు అద్దెకి ఇచ్చారండి అని ఆవిడని అడిగారు. అమ్మ వాళ్ళే నమ్ముకుంటారులే ప్రభువుని అని చెప్పి అన్నారు. అన్న తర్వాత సరే అక్కడ ధాన్యం కొంటున్నాం, అమ్ముతున్నాం, వ్యాపారం బాగుంది. తర్వాత ఒక దినాన ఆవిడ ఏంటంటే, మరి అయ్యా మరి యేసు ప్రభువు నమ్ముకోండి, దేవుడు మీకు మేలు చేస్తాడు అని చెప్పి అన్నారు. నేను అన్నాను, అదేంటమ్మా మా దేవుళ్ళు మాకు ఉన్నారుగా అమ్మా అని చెప్పంటే, ఆ మా అమ్మగా ఆవిడ పేరు భూపత కరుణమ్మ అన్నమాట. ఆవిడ ఏమందంటే, యేసు ప్రభువే నిజమైన దేవుడయ్యా, నువ్వు ప్రభువు నమ్ముకో, ప్రార్థన రా అని చెప్పారు. సరే ఈ 40 సంవత్సరాలు మరి పుట్టిన దినం నుండి 40 సంవత్సరాల వరకు మరి ఎంతో నిష్టగా విగ్రహాలను చేశాం కదా, మరి దాన్ని పక్కన పెడదాం, ఇది చేద్దాం అని ఒక బైబిల్ ఒకటి ఇస్తే ఆ బైబిల్ తీసుకొని ప్రార్థనకి వెళ్ళా. అక్కడ సిఎస్ఐ చర్చి ఉంది, ఆ చర్చికి ప్రార్థనకి వెళ్ళా. అక్కడ ఆ చర్చిలో 5 ఉండేవాళ్ళు సేవకులు. సరే ప్రార్థనకి వెళ్ళేవాడిని, మళ్ళా వచ్చేసి మళ్ళీ సీరియల్ తాగేవాడిని, మళ్ళీ బూతులు తిట్టేవాడిని, మళ్ళీ అబద్ధాలు ఆడేవాడిని. అలా ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చేవాడిని. మళ్ళా గుళ్ళోనే బయట టీవీ పెట్టేవాళ్ళు. ఆదివారం వచ్చారు సినిమాలు వచ్చాయి, మరి శుక్రవారం వచ్చరికి పాటలు వచ్చాయి, గుళ్ళోనే బయట టీవీ పెట్టేవాళ్ళు. అలాగూ 5 నెలలు భక్తి చేశా. తర్వాత అక్కడ నుండి మళ్ళా ఇంకొక వ్యాపారం చేయడానికి, ఇక రొయ్యపల్లి వ్యాపారం చేయడానికి అక్కడి నుంచి మళ్ళా బందరు వెళ్ళిపోయి అక్కడ ఒక లాడ్జింగ్లో పడుకొని, అంటే కిరాయికి వెళ్తూ ఉండేవాళ్ళం కదా, మరి అక్కడ మనకు రూమే ఉండేది కాదు. అలా నైట్ 5 రూపాయలు మంచం తీసుకొని మరి నైట్ పడుకొని పొద్దున్న వెళ్ళిపోయాను కిరాయికి. సరే ఇక్కడ మా అత్తగారు ఊర్లో ఉన్న కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ చదువుకుంటూ వచ్చారు. చదువుకుంటూ వస్తే అప్పుడు ముగ్గురు కలిసి మనిషికి 100 రూపాయలు అక్కడ రూమ్ తీసుకొని చక్కగా స్నానం చేయడం బాగుంటుందని మరి వాళ్ళు అక్కడ మచిలీపట్నంలో మల్కాపట్నంలో ఎల్ఈపు సహవాసంకి వెళ్తున్నారు వాళ్ళు ప్రార్థనకి. సరే వాళ్ళతో పాటు నేను కూడా ప్రార్థనకు వెళ్ళా. అయితే అక్కడ ఒక వాక్యం చెప్పారు, ఆదివారం విశ్రాంతి దినం నువ్వు ఏ పని చేయకూడదు అని వాక్యం అన్న. అక్కడ 5 నెలలు ప్రార్థనకి వెళ్ళాను కానీ ఇలాంటి వాక్యం వినలా. ఎందుకంటే ఆదివారం ఇష్టమైతే ప్రార్థనకి వెళ్ళేవాడిని, లేకపోతే లేదు. నా పని నేను చేసుకున్నాను, వ్యాపారం చేసుకునేవాడిని. ప్రభువు నమ్ముకున్నాం, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం కానీ వచ్చేవాళ్ళం కానీ దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనలా. ఆ వాక్యం ఎప్పుడైతే అన్నానో ఆదివారం కిరాయికి వెళ్తాం అనేసి చక్కగా ప్రార్థనకి వెళ్ళి వచ్చి పడుకొని మళ్ళీ పొద్దున్నే కిరాయికి వెళ్తే మళ్ళీ ఆదివారం అంత వచ్చాయి, సోమవారం డబ్బులు వచ్చాయి. దేవుని వాక్యం అంటే ఇంత లాభం ఉందా అని చెప్పని అలాగూ 3 నెలలు ప్రార్థనకి వెళ్ళా. తర్వాత కుర్రోళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సరే మా 2 పాపలను కూడా అక్కడ విజయవాడ గుణదల హాస్టల్లో, ఆ ఊళ్ళో మా అత్తగారు ఊళ్ళో ఒక ఆయన ద్వారా రికమెండేషన్ ద్వారా అక్కడ హాస్టల్లో జాయిన్ చేసిన 2 పిల్లల్ని. అక్కడ 5th నుంచి 10th వరకు ఉందన్నమాట. అక్కడ హాస్టల్లో జాయిన్ చేసాం. ఇక మళ్ళా కిరాయిలు తోలుతా ఉన్నాను. ఇక వ్యాపారం కొంచెం తగ్గిపోయిందని ఇక నేను కొట్లో దిగిపోయి నా భార్యని ఎక్కించి ఇక నా వ్యాపారం చేసుకుంటా ఉన్నా. తర్వాత ఒక దినాన ఇంకొక సోదరుడు పరిచయం దేవుడు పరిచయం చేశాడు. అతను కోవళ్ళపూడి అన్నమాట, డేవిడ్ అని. అతను 7 అన్నదమ్ములు. అయితే అతను కూడా ఎలాగ పరిచయం దేవుడు పరిచయం చేశాడు. అప్పుడు నన్ను అడిగి మీది ఏ ఊరు అంటే పలానా ఊరు అన్న. అయితే అప్పుడు అతను నేను కలిసి చేరి ఒక 150 రూమ్ తీసుకున్నాం. అతను ప్రార్థన పెందూరు ప్రభుదాస్ గారి దగ్గర ప్రార్థనకి వెళ్ళిపోయాడు, నా ప్రార్థన వెళ్ళిపోయాడు. అలాగ 2 సార్లు రమ్మని బతిమాలాడాడు, వస్తాలా అన్న, వెళ్ళలేదు. 3వసారి ఏమన్నా నువ్వు రావాల్సిందని అతను పట్టుపట్టాడు. సరే పట్టుపట్టేసరికి అతను నేను కలిసి ఆ పెందూరు వెళ్ళిపోయాం. బంధం నుండి పెందూరు వెళ్ళిపోయాం ప్రార్థనకి. అయ్యగారు అట్లా కూర్చొని వందనాలు చెప్పి గుళ్ళో కూర్చొని వాక్యం అన్న పాటలు పాడారు, వాక్యం చెప్తున్నారు. వాక్యం చెబుతుంటే ఒక పల్లెరుగాయ వచ్చి అరికాలు కూర్చుంటే ఎంత మంటపడదో అలాగూ దేవుని వాక్యం నా హృదయాన్ని గుచ్చుతుందన్నమాట. అప్పుడు ఎక్కడ ప్రార్థన ఉంటే ఎక్కడ మీటింగులు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఒక స్టాండర్డ్ అయిన ప్రార్థన, స్టాండర్డ్ అయిన భక్తి లేదు, అలా వెళ్ళిపోయేవాడిని. ఎప్పుడైతే ఆ వాక్యం విన్నానో అప్పుడు నా మనసుకు అనిపించింది, చేస్తే ఇలాంటి భక్తి చేయాలి లేకపోతే లేదు అని నా మనసుకు అనిపించింది.
సరే ఆ రోజు వెళ్ళిపోయి వాక్యం అన్నాం. మళ్ళీ ఆదివారం రమ్మని మనం అల్లా అతను. ఎందుకనంటే వాక్యం ఏముందండి, యెహోవా దయాళుడని రుచి చూచి చూడుడి అనే వాక్యం ఉంది కదా. ఆ వాక్యం రుచి తెలిసింది. ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోయామండి. అలాగూ 4 నెలలు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత అయ్యగారు ఏమన్నాడు, అయ్యా నువ్వు మారు మనసు పొందాలయ్యా అన్నారు. మారు మనసే పొందాలంటే అప్పుడు నేను అన్నాను, అయ్యా మరి మేము కోమట్లం కదా, మరి మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మరి కొన్ని అప్పులు ఉన్నాయి నాకు అని చెప్తే అయ్యగారు ఏమన్నారంటే, అయ్యా నువ్వు ప్రార్థన చేసుకోయా, దేవుడు నీకు మేలు చేస్తాడు అని చెప్పినప్పుడు, మరి నువ్వు కొన్ని దినాలు ప్రార్థన చేసుకోయా అని చెప్పినప్పుడు మరి 4 జతల బట్టలు తెచ్చేసుకొని గుళ్ళోకి వెళ్ళిపోయి కూర్చొని ప్రార్థన చేసుకుంటామన్నా. ఇక భోజనం చేయట్లే, టిఫిన్ చేయటం, ప్రార్థన చేసుకోవటం. అలాగ వారం రోజులు ప్రార్థన చేశాను కానీ కన్నీటి ప్రార్థన రాలా. ఎందుకని రాలేదంటే, ప్రభువా నా భార్య మార్చు, నా పిల్లల్ని మార్చు, నా అప్పులు తీర్చు అని వాటి గురించి చేస్తున్నాను కానీ నా గురించి నేను చేసుకోవట్లా. అలా వారం రోజులు ప్రార్థన చేశా. ఒక రోజున కూచిపూడి నుండి మన యేసుమణి ఆ సహోదరుడు వస్తే అయ్యగారు అతను కేకేసి, అయ్యా మరి ఇతను ప్రార్థన చేసుకుంటున్నాడు కదా, ఎలా ప్రార్థన చేసుకున్నాడు నువ్వు మాట్లాడే అని చెప్పినప్పుడు అతను నన్ను కేకేసి అడిగాడు, అయ్యా మరి ఎలా ప్రార్థన చేసుకుంటున్నావు ఏంటని అడిగాడు. అప్పుడు చెప్పే వివరంగా, అయ్యా దేవుడు నీతో మాట్లాడాలి కనుక నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి అని చెప్పినప్పుడు అదే ప్రార్థన కంటిన్యూ చేస్తా ఉన్నా. మరి అక్కడున్న 2 సహోదరులు వాళ్ళ సాక్ష్యం చెప్పారు, ఎలాగో వారి పాపాన్ని ఒప్పుకున్నారు. అలాగే వాళ్ళ 3 సాక్ష్యం చెప్పినప్పుడు వాళ్ళు ఏ రకమైన పాపం ఎలా ఒప్పుకున్నారు ఆ యొక్క అనుభవం నాకు చెప్పేసరికి అప్పుడు నా బాల్యకాలం చేసిన పాపాలన్నీ గుర్తు వస్తున్నాయి. ఏమైనా సరే దేవుడు నాతో మాట్లాడాలి అని పట్టుదల కలిగి ఇక భోజనం చేయకుండా ప్రార్థన చేస్తా ఉన్నా. ఎప్పుడైతే లోతుగా పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, ఇక లోతుగా పాపాన్ని ఒప్పుకుంటే అప్పుడు కన్నీటి ప్రార్థన వచ్చేస్తుంది. అప్పటికి 15 రోజులు అయిపోయింది. మరి విగ్రహాన్ని ఎంతో నిష్టగా చేశాం కదా, మరి ఏ దేవుడు నాతో మాట్లాడలేదు, యేసు ప్రభు మాట్లాడతాడని చెప్పని 2 రోజులు మంచినీళ్ళు కూడా తాగకుండా ప్రార్థన చేశా. మళ్ళా 18వ రోజు ఒక గ్లాసు మంచి తాగి ప్రార్థన చేశా. అప్పుడు అయ్యగారు ఏమన్నా, అయ్యా నీకు బాప్తీసం ఇస్తా అని చెప్పినప్పుడు అక్కడ చెరుకు మిల్లి కాలంలోకి తీసుకెళ్ళి బాప్తీసం ఇచ్చారు. ఇచ్చినాక మళ్ళా గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అప్పుడు 21 రోజు అయిపోయింది. గుళ్ళో ప్రార్థన ఆరాధన జరుగుతూ ఉంది, పాటలు పాడుతున్నారు, తప్పట్లు కొడుతున్నా. అప్పుడు దేవుని బలమైన ఆత్మ నన్ను దర్శించింది. ఆ రోజు ప్రార్థన అయిపోయినాక అక్కడ ఒక చుట్టిల్లు ఉంటే ఆ ఇంట్లో పడుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. 2 గంటల సమయంలో, గిద్యోను నువ్వు నిద్రపోతున్నావు, లేచి ప్రార్థన చేయని స్వరంతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు 2 గంటల నుండి 6 వరకు 4 గంటల మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తా ఉన్నా. అయ్యా మరి దేవుని ఆత్మను దర్శించింది, యేసు ప్రభు నాతో మాట్లాడారు అని చెప్పినప్పుడు అయ్యగారు ఏమన్నారంటే, అయ్యా మరి నువ్వు 21 రోజు భోజనం చేయలేదు కనుక మళ్ళీ ఓ పూట భోజనం చేసి ప్రార్థన చేసుకో అని చెప్పినప్పుడు మళ్ళీ ఓ పూట మరి భోజనం చేసి ప్రార్థన చేసుకుంటామంటే ఇక ఒక్కో రోజు ఒక్కో దర్శనం చూపిస్తున్నాడు దేవుడు. నేను ఎక్కడైతే ఆ పిన్నీసులు దొంగతనం చేశాను, ఏ కొట్లో అయితే డబ్బులు దొంగతనం చేశాను, మరి ఏ కొట్లో అయితే ఎక్కడ దొంగతనం చేశాను, అన్నీ దేవుడు నాకు సినిమా రీలాగా చూపించినాక ఇక మరి అయ్యగారితో ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి మొత్తం అవన్నీ తీసేసి ఇక ఆ రోజు ప్రార్థన చేసుకుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ భార్యను కొట్టావు కదా, తిట్టావు కదా అని చెప్పినప్పుడు నా భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను అమ్మ మరి అనుమానించాను, నేను కొట్టాను, నేను తిట్టాను, నన్ను క్షమించని కాళ్ళు పట్టుకొని నా భార్యనే క్షమాపణగా. తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళా, ఆయన జేబులో డబ్బులు దానం చేసింది దేవుడు నాకు అర్థం చేసినప్పుడు ఆయన్ని క్షమాపణగా, మా తల్లిని అన్నదమ్మని క్షమాపణగా. తర్వాత 20 సంవత్సరాల కిందట ఆ కొట్లో పనిచేసిన డబ్బులు తీసినట్టు దేవుడు దర్శనం చూపించినప్పుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్షమాపణగా. వీళ్ళు ఎప్పుడైతే మరి జైలు స్టేషన్ తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి, అప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళ క్షమాపణగా. మరి ఏ కొట్లో అయితే మరి సబ్బులు అనేది దొంగతనం చేశానో అవన్నీ వాళ్ళ దగ్గర క్షమాపణగా. ఎప్పుడైతే క్షమాపణ అడిగినప్పుడు నా హృదయంలో నెమ్మది సంతోషం వచ్చింది. మళ్ళీ యేసు ప్రభువారిని అడిగా, ప్రభా నాలో ఉన్న పాపాన్ని ఎలా తీసివేసి నాకు చూపించి ప్రభు అని ప్రార్థన చేస్తే ఇలా బారుగా కాలువ అంటే కాలువలో నుంచొని పళ్ళెంతో మురికి నీళ్ళు తోడి బయట పోసేస్తాను. అప్పుడు యేసు ప్రభువారు నాకు చూపించారు, ఇదిగో నీలో ఉన్న పాపాన్ని ఎలా తీసివేసానని నాకు చూపించారు.
చూపించినాక అప్పుడు మా ఇద్దరు పాపల్ని మరి అక్కడ 10th అయిపోయింది తీసుకొచ్చాను. వాళ్ళిద్దరిని కూడా పెందూరు తీసుకొచ్చినప్పుడు చక్కగా వాళ్ళు మారు మనసు పొందారు. మరి పెద్ద పాప కూడా సరిగ్గా నడిచేది కాదు, మరి ప్రభు నమ్ముకున్నాక కొంత నడిపిస్తున్నారు. వాళ్ళిద్దరిని మరి చక్కగా ప్రభులోకి వచ్చారు. తర్వాత మేము కల్దింట్లో డాబా కొన్నాం 1,10,000 పెట్టి. వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేస్తాను చేయట్లేదని అయ్యగారు చెప్తే మరి అయ్యగారు మరి ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు మరి వాళ్ళు 3 నెలలు ఇస్తాన్న డబ్బులు నెల 15 రోజులు ఆ డబ్బులు తీసుకొచ్చి చేసే ఆ డబ్బులు పెట్టి గుడివాడ వెళ్ళిపోయి ఆ స్థలం కొన్నప్పుడు అయ్యా పలానా చోట స్థలం తీసుకున్నాం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మరి దేవుని బిడ్డలు ప్రార్థన చేసినాక మరి డాబా ప్లాన్ వేసి మరి రేకుల చెట్టు 3 గదులు కట్టుకున్నాం. మరి ఆ ఇల్లు కూడా ప్రార్థనతోనే చక్కగా గృహప్రవేశం అయిపోయాం. తర్వాత మళ్ళా మా యొక్క పాపల వివాహం కోసం ప్రార్థన చేసాం. ప్రభా మరి నేను నమ్ముకున్నాను కదా, మరి వివాహం చేయాలి, నాకు తెలియదు ఏం చేస్తారో అని అడిగితే ప్రభువారు మరి అన్ని కుటుంబాల్లోనే కోమట్లోనే ప్రభు నమ్ముకున్న మరి ఒక సంబంధాన్ని దేవుడు తీసుకొచ్చినప్పుడు మా పాపను అడిగితే నాన్న నేను డిగ్రీ చదువుకోవాలి చెల్లి చేసాను అన్నప్పుడు వాళ్ళ చిన్నమ్మాయి కూడా మరి పెందూరు అయ్యగారే మరి విజయవాడలో మంచి చక్కగా పరిశుద్ధ వివాహం చేశారు. మరి ఈ అమ్మాయికి 20 సంబంధాలు చూస్తుంటే ఈ అమ్మాయి కొద్దిగా ఆవిడ ఉంది అని ఎవరు రావట్లేదంటే అప్పుడు మరలా 4 రోజుల ఉపవాసం ప్రార్థన చేసుకుంటే మరలా మరి అన్ని జనుల నుండి ప్రభు నమ్ముకున్న వాళ్ళు కోమట్ల కుటుంబం నుండి మరి దేవుడు ఆ కుటుంబాన్ని తీసుకొచ్చారు. ఈ అమ్మాయి కూడా మచిలీపట్నంలో మరి చింతకొండ పాలన థామస్ అబ్రహం గారు మందిరంలో చక్కగా పరిశుద్ధ వివాహం జరిగింది. అలాగూ మరి భక్తి చేస్తూ ఉన్నాను. తర్వాత 5 సంవత్సరాలు మరి అక్కడ విశ్వాసంగా ఉన్న అయ్యగారి దగ్గర మరి అయ్యగారే మరి సేవకుడిగా అభిషేకించిన తర్వాత మరి 2001లో గుడివాడలో ఇల్లు కట్టుకున్నాం. మరి కొట్లో పని చేస్తాను, ఉద్యోగం చేస్తాను, సేవలో ఉంటా ఉన్నా. అలాగూ 18 సంవత్సరాలు మరి మానకోకుండా మరి దేవుని సన్నిధికి ప్రార్థనకి వెళ్తూ ఉండేవాడిని. తర్వాత ఇక 2018 సంవత్సరంలో మన సావాస నాయకుని బండి అయ్యజగ్ గారిని దేవుడు దర్శనం చూపించినప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఉద్యోగం మానేసి మరి అయ్యగారి దగ్గరికి వెళ్ళా. ఆ సావాసంలో మరి దేవుని కొరపమటి ఆ సహవాసంలో మరి దేవుడు మరి అనేకమైన ప్రాంతాలు వాడుకున్నాడు. ఇప్పటికి 25 సంవత్సరాలని ప్రభువునికి వచ్చి మారు మనసు పొంది ఇప్పుడు సినిమా అంటే నాకు తెలియదు, సిగరెట్ తాగాలని మనసు లేదు, తిట్టాలని మనసు లేకుండా చేశాడు. అలాగే నా బ్రతుకుని దేవుడు మార్చాడు. ఒకప్పుడు పాపంలో లోకంలో ఉన్నటువంటి నన్ను మరి అన్ని కుటుంబాల నుండి దేవుడు ఎన్నుకున్నాడు కనుక అలాగూ మరి ఎప్పుడైతే ప్రభువు నమ్ముకున్నానో ఆ దినం వరకు కూడా ఎక్కడ లోకం వైపు కానీ మరి మనుషుల వైపు కానీ బంధువుల వైపు కానీ చూడాల. అలా ప్రభువులోకి ఎప్పుడైతే వచ్చానో దేవుని కృపను బట్టి అప్పులు తీరిపోయినాయి. తర్వాత నా భార్య కూడా భక్తిలోకి వచ్చింది. తర్వాత నేను నా భార్యని క్షమాపణ అడిగినప్పుడు ఆ యొక్క ఇంటికి ఆవిడ అక్కడికి వచ్చి మారుమనసు పొందింది క్షమాపణ ఆడటం చూసి. అలా కొచ్చర్లో 4 సార్లు ప్రార్థన పెడితే అక్కడ మాలో నామకార్థ క్రైస్తవులు కుర్రాళ్ళు 3 చక్కగా అక్కడ వచ్చి మారుమనసు పొందారు. అలాగూ యేసు ప్రభు వారు సమరయ స్త్రీని మార్చినప్పుడు ఎలాగో సాక్ష్యం చెప్పిందో అలాగూ నా సాక్ష్యాన్ని అక్కడ చెప్పినప్పుడు ఆ యొక్క దేవుని మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. మళ్ళీ ఎలాగో దేవునికి ఇష్టంగా ఉన్నాను, ఎలా నమ్మకంగా ఉన్నాను, అలాగూ మరి సావాసానికి మరి నమ్మకంగా ఉన్నాను కనుక మరి ఇంకనో భక్తులు ఎదగాలని మరి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుందిగా మనం చేసాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమేన్.